నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కళారత్న పురస్కార గ్రహీత కురాడి చంద్రశేఖర్ కల్కురా చేసిన మంచి పనులను పుస్తక రూపంలో తీసుకురావాలని, ఆ పుస్తక ప్రచురణకు తన వంతు సహకారం ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో జరిగిన కళారత్న పురస్కార గ్రహీత కురాడి చంద్రశేఖర్ కల్కురా దంపతుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ సాహితీవేత్త కురాడి చంద్రశేఖర్ కల్కురా కళారత్న పురస్కారాన్ని పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆయన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళారత్న పురస్కార గ్రహీత కురాడి చంద్రశేఖర్ కల్కురా ఆయన సతీమణి శ్రీమతి ప్రభావతిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా, తెలుగు భాషా వికాస ఉద్యమం అధ్యక్షుడు జేఎస్ఆర్కే శర్మ, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య, మాంటెసరీ విద్యాసంస్థల డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, సాహితీవేత్త ఎలమర్తి రమణయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కళారత్న పురస్కార గ్రహీత చంద్రశేఖర్ కల్కురాతో తనకు చిన్నతనం నుంచి పరిచయం ఉందని తెలిపారు. ఆయన వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు చేసేవారని, ప్రస్తుతం వ్యాపారాలు వదిలేసి సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారని, ఇది అభినందనీయమని తెలిపారు. అలాంటి వ్యక్తికి కళారత్న పురస్కారం లభించటం అభినందనీయమని అన్నారు. కళారత్న పురస్కార గ్రహీత చంద్రశేఖర్ కల్కురా చేసిన మంచి పనులను పుస్తక రూపంలో తీసుకురావాలని, ఆ పుస్తక ముద్రణకు తన సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా కనిపిస్తున్నారని, చంద్రశేఖర్ కల్కురా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అన్ని సామాజిక వర్గాలకు సేవలు చేసే వ్యక్తిగా వివరించారు. ఇలాంటి వ్యక్తుల సన్మాన కార్యక్రమంలో అన్ని సామాజిక వర్గ ప్రజలు పాల్గొనాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం ఆర్యవైశ్యుల కోసం త్యాగం చేయలేదని, అన్ని సామాజిక వర్గాల కోసం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన కార్యక్రమంలో కేవలం ఆర్యవైశ్యులు కాకుండా అన్ని సామాజిక వర్గ ప్రజలు పాల్గొని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక సమాజంలో ఎంతోమంది మేధావులు ఉంటారని, అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి కులాలు, మతాల పేరుతో ఓట్లు వేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. దేశ సౌభాగ్యం కోసం మంచి పనులు చేసేవారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే అంతా మంచే జరుగుతుందని అన్నారు. దోపిడీ చేసేవారిని, కబ్జాలు చేసేవారిని, ప్రభుత్వ సొమ్మును అడ్డదారుల్లో స్వాహా చేసేవారిని ప్రజలు దూరంగా ఉంచాలని, అప్పుడే సమాజం బాగుపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి కళారత్న అంటే జెమ్ ఆఫ్ ఆర్ట్, మ్యూజిక్లోను, డ్యాన్స్లోను, కల్చరల్లోను అన్నిట్లో ఉంటుంది. కానీ దీనిలో అన్నిటిపైకి ఆయన సేవా కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. స్వామితో సంబంధాలు మాకు ఆదోని నుంచి ఉన్నది. మేము స్కూల్ గోయింగ్ చిల్డ్రన్గా ఉన్నప్పటి నుంచి కల్కురా చంద్రశేఖర్ గారు అక్కడ వ్యాపారాలు చేస్తూ, అందరు రావాలని నేను అనేది. జీవిత చరిత్ర రాస్తున్నారు, దీన్ని ఆయన జీవిత చరిత్ర రాస్తున్నాడు. మీతో సంబంధాలు ఉండేవాళ్ళు, జీవించి ఉండేవాళ్ళు కొద్దిగా ఆయన గురించి కూడా రాస్తే ఆ బుక్లో ప్రచురిస్తే బాగుంటుంది. ఆ బుక్ ప్రచురణకు నా సహకారాలు పూర్తిగా ఉంటాయని తో సంబంధాలు ఉండేవాళ్ళు, ఆయనతో కలిసి తిరిగిన వారు, ప్రయాణం చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ ఆయన గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా కలిసిన వాళ్ళందరూ ఆయనతో సంబంధాలు కలిసి ఒక చిన్న ఒక పారా రాసి ఆయన పంపిస్తే అది బాగుంటుందని శర్మ గారు మీద రాస్తాం. మన దేశం బాగుండాలా, మన దేశం సౌభాగ్యంగా ఉండాలంటే దీన్ని పక్కకు పెట్టి మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకునే విధానంలో పోతే బాగుంటుంది. స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కాకుండా పలానా వ్యక్తి, పలానా వాడిని, ఒక కర్నూలు కాదు నేను చెప్పడం, ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, వాళ్ళకు మీరు చెప్పవలసింది మంచి నాయకుని ఎన్నుకునే విధంగా. దోపిడీ చేసేవాళ్ళు, లేకపోతే కబ్జా చేసేవాళ్ళు, లేకపోతే ప్రభుత్వ సొమ్ముని అడ్డదారిన తీసుకుపోయేవాళ్ళు, మళ్ళీ వాళ్ళే మహాత్ములుగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వారిని పక్కకు పెట్టి మరి మంచి వారిని ఈ దేశంలో ఎన్నుకునే విధానంలో మీరు పోయినారంటే
కల్కోరా చంద్ర లాంటి వాళ్ళు కూడా నాయకత్వం ఫ్యూచర్లో వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి కొద్దిగా మనసులో పెట్టుకొని ఒకరి కాదు పక్కన అందరితో మాట్లాడుతూ ముందుకు పోతే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గుడ్ లక్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా టీడీపీ కార్యకర్తలను గౌరవిస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో టీడీపీ కార్యకర్త వినేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 1వ వార్డుకు చెందిన వినేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా భరత్ అన్న గారు ఏర్పాటు చేసినటువంటి ప్రతి బూత్ ఇన్ఛార్జికి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనేది భరత్ గారి ఆఫీస్లో జరుగుతుంది. మా మినిస్టర్ గారి ఆఫీస్లో ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి కూడా వారి యొక్క బర్త్డే రోజు ఇక్కడ ఇలా సెలబ్రేషన్స్ జరుగుతాయి. దీనికి ఇలాంటి యొక్క సెలబ్రేషన్స్ని ఏర్పాటు చేసినందుకు భరత్ అన్న గారికి నా ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్స్కి పార్టిసిపేట్ అయినటువంటి మా వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి జి భాస్కర్ యాదవ్ గారు, అలాగే మా బ్రదర్ గోపినాథ్ యాదవ్ గారు లక్కీటు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా బూత్ ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జరుపుకుంటున్న మా సోదరుడు వినేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఈరోజు భరతన కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు ఏదైతే ఉందో వాళ్ళకి 2,000 రూపాయలు హోటల్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా, ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా జరిగే విధంగా లేకుండా ఈరోజు భరతన కార్యాలయంలో బూత్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా ఆప్తులు, మా దగ్గర సొంత ఇంటి వాళ్ళ లెక్క ఈరోజు భరతన ఘనంగా ఈరోజు జరుపుతున్నాడు. ఏదైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటారో వాళ్ళందరికీ ఒక తల్లి ఒక తండ్రి అనే పొజిషన్లో ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నగరంలోని కుర్నీ సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కర్నూలు నగర కుర్నీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ప్రకటించారు. ఈ మేరకు నగరంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కర్నూలు నగరి కుర్నీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని రాజ్విహార్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కర్నూలు నగర కుర్నీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర కుర్నీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా తారానాథ్, అధ్యక్షునిగా మల్లికార్జున, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణతో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నగర కుర్నీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. సమాజంలో కుర్నీ సామాజిక వర్గ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కుర్నీ సామాజిక వర్గ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలు నగరంలోని కుర్నీ సామాజిక వర్గ ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈరోజు కుర్నీ బంధువులందరూ కలిసి ఏకదాటిగా కర్నూలు నగర సంక్షేమ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంక్షేమ సంఘంలో నగర అధ్యక్షులుగా కామార్తి మల్లికార్జునను, నన్ను వచ్చేసి కనిక సత్యనారాయణ, నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడినాము. మేము ఇది హోదాగా కాకుండా బాధ్యతతో స్వీకరించి కుర్నీ నగరంలో ఉన్నటువంటి కుర్నీ బంధువులందరినీ కూడా కుల సమీకరణ చేసి కుల గణన చేసుకొని రేపు మాకు వచ్చేటువంటి పథకాలు కానీ మా సంఘానికి కుర్నీ కులస్తులకు ఏవైతే వర్తింపజేస్తారో అవన్నీ కూడా మేము రాజకీయం ద్వారా కాకుండా మా కుర్నీ సంక్షేమ సంఘం ద్వారా నెరవేర్చుకుంటామని, అందరం కూడా ఏకదాటిగా ఉంటామని ఒక మాటగా మేమందరం కూడా సంఘంలో సంఘటితంగా ఉండి
రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక మాట పైన ఉంటామని కోరుకుంటున్నాం. నన్ను ఈరోజు గౌరవ అధ్యక్షులుగా నన్ను నూతన నగర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకందరూ నా ధన్యవాదాలు. అలాగే నేను మా నగర కమిటీ కానీ మా కుర్ని సంఘాలకు కానీ మా కుర్ని కులస్తులకు కానీ చేనేత వర్గాలకు కానీ అందరికీ సమన్యాయం చేస్తామని, అలాగే కర్నూలు మన జిల్లా నందు అన్ని నలుమూలల నుంచి, అన్ని వార్డుల నుంచి, అన్ని వీధుల నుంచి అందరికీ పెంచాలనుకోండి. ప్రతి ఒక్క విషయంలో మేము ప్రభుత్వ దృష్టి తీసుకొని, మన కర్నూలు మినిస్టర్ గారైన టీజీ భరత్ గారి దృష్టి తీసుకొని అందరికీ కావాల్సిన పెన్షన్లన్నీ అందజేస్తామని నేను ప్రముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చిన కుల పెద్దలకి అందరికీ ఇప్పుడు మెయిన్గా ఈ నగర సంక్షేమ సంఘం అనేది నూతనంగా ఇప్పుడు ఆవిర్భవించడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు కామార్తి మల్లికార్జున గారు, తర్వాత కనిక సత్యనారాయణ గారు, తర్వాత రామాంజన్ గారు, ఇట్లా మన తారనాథ్ గారు, మన మల్లికార్జున గారు, వీళ్ళంతా ఇట్లా నేను ఈ నగరం సంఘంలో ఉపాధ్యక్షుడిగా నిన్ను ఎన్నుకోబడడం జరిగింది. దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ సంక్షేమ సంఘము చాలా ముందుకు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కంకణం కట్టుకొని మేము చాలా ప్రయత్నంగా గట్టిగా ఉన్నాము. దీనికి ఇలాగే అందరూ తోడ్పాటు చేయాలని, ఇందులో భాగంగా నా స్వయంగా కూడా ఏమన్నా ఉంటే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని పర్సనల్గా కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. బీసీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాల్లో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ కోరారు. నగరంలోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమ ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలో బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 27, 28వ తేదీల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సామాజిక వర్గానికి చెందిన కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27, 28వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని, 28వ తేదీ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. అలాగే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లులో బీసీ మహిళలకు సంబంధించి సబ్ కోటా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న జనగణన కార్యక్రమంలో భాగంగా బీసీల జనాభాను గణించాలని తెలియజేశారు. దీంతో పాటు జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం తాము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అనేక పోరాటాలు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యన్న నాయకత్వంలో మరి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విద్యాపరంగా అయితే కొద్దిగా వెసులుబాటు అయితే కనిపిస్తుంది, కానీ సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం వాటాలు అందడం లేదనేది మరి ఈరోజు ప్రతి బీసీ నాయకుని నోట వినపడతా ఉంది. మరి దీనికి మరి పెద్ద ఎత్తున మేము ఢిల్లీలో 27, 28 జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మరి జాతీయ స్థాయిలో ఒక ధర్నా కార్యక్రమాన్ని, మరి అట్లాగే ఒక ఏపీ భవన్లో 28 సెమినార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమైన డిమాండ్స్ దీంట్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అట్లాగే మహిళా బిల్లు పెట్టబోతా ఉన్నారు, దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, మరి అట్లాగే గణన జరుగుతుంది, శాస్త్రీయంగా బీసీలకు కూడా గణన చేపట్టాలని, మరి అట్లాగే మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తగిన బడ్జెట్ని ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికి ఇవ్వాలనే మేజర్ డిమాండ్స్తో మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కదలి మరి కార్యక్రమాన్ని
విజయవంతం చేయవలసిందిగా బీసీలకు పిలుపునిస్తా ఉన్నాం. పోరాట యోధుడు, బీసీల కోసం అహర్నిశలు పోరాట దిశగా పయనించే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆదేశానుసారం, అలాగే అదే బాటలో బీసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నగారి పిలుపు మేరకు చలో ఢిల్లీ ప్రోగ్రాము ఈ నెల 27, 28వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. కావున రాష్ట్రంలోని బీసీ సోదరులందరూ కూడా ఈ చలో ఢిల్లీ ప్రోగ్రామును జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ, చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కావున అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఈ చలో ఢిల్లీ ప్రోగ్రాంకు రావాల్సిందిగా మనవి చేస్తూ, మన హక్కు బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్ కల్పించాలని ఎన్నో రోజుల నుంచి కూడా పోరాడుతున్నాము. మన ప్రధానమంత్రి బీసీ కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టసభలో 50% ఈసారైనా పార్లమెంటు సమావేశాలు, శీతాకాల సమావేశాలలో ఖచ్చితంగా నిర్వర్తించాలని కోరుతున్నాము. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారము అన్ని రాష్ట్రాలలో బీసీలకు జనాభా రిక్తస్థితి ఎంత ఉందో నిష్పంతపాతంగా బీసీ జనాభాలను వ్యక్తపరచాలని చెప్పి తెలియజేస్తున్నాను. విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందుకు మా ఆర్ కృష్ణ జాతీయ అధ్యక్షులైనటువంటి మా టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వంలో, అలాగే మా ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ కులాలకు, బీసీ నాయకులకు, పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం చట్టసభల్లో రిజర్వేషన్లు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, అలాగే బీసీ మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమము చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. హిందూ సమాజం మధ్య మరింత ఐక్యతను పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. నగరంలోని శ్రీ లలితా పీఠంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ లలితా పీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్యం గురూజీ, అలాగే షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రసన్నకుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లలితా పీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ, హిందువుల మధ్య అలాగే అన్ని కులాల మధ్య ఐక్యతను పెంచేందుకు ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా 59 కులాల హిందువుల మధ్య ఐక్యతను చాటేందుకు ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. హిందువులందరూ గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అన్న విధంగా ముందుకు సాగాలని వివరించారు. ఇలాంటి కార్యక్రమం శ్రీ లలితా పీఠంలో జరగటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి యొక్క రాయలసీమ జిల్లాలలోని సర్వసభ్య సమావేశంలో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా, పేరుకు మాత్రం షెడ్యూల్డ్ కులాలంటే 59 అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఆ 59 కులాల్లో కూడా ఒకరు ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాల యొక్క ఫలితాలను పొందుతున్నారు. మిగిలినటువంటి కులాలు పొందడం లేదు. కావున కులాల అందరినీ కూడా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 కులాలను సమానంగా చూడాలి. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి హిందూ కులాలన్నీ కూడా సమానమే. ప్రతి ఒక్క షెడ్యూల్డ్ క్యాస్ట్లోని ప్రతి ఒక్క హిందూ బంధువుకు అందరికీ కూడా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించడమైనది. అదేవిధంగా హోలీదాసరి వాళ్ళకు కూడా కుల ధృవీకరణ పత్రాలు పొందడం లేదు. అలాగే ముందుకెళ్తే డక్కలి, డోలి, ధారి వీటన్నిటిని కూడా, అదేవిధంగా మిగిలినటువంటి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి మిగిలిన కులాలందరినీ కూడా సమానంగా చూడాలంటే ప్రస్తుతం వారి ప్రాథమిక హక్కు అయినటువంటి కుల ధృవీకరణ పత్రాన్ని మీరు ఇప్పిస్తే అంతటితోనే 59 కులాలన్నీ సమానమైనట్టుగా నేను భావిస్తూ ఈ సదావకాశం కల్పించినటువంటి 59 కులాల యొక్క హక్కుల పరిరక్షణ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో హిందువుల మధ్యలో, అన్ని కులాల మధ్యలో ఐక్యత పెంచేటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం జరగాలి. అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంది, వీళ్ళలో ఐక్యత లేదు అని. కానీ ఈ సమావేశం ద్వారా హిందూ కులాల అన్ని కులాల్లో కూడా ఐక్యత ఉంది. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులమని గర్వంగా చాటి చెప్పేటువంటి ఐక్యతా రాగం పాడేటువంటి సభగా నేను భావిస్తున్నాను.
అలాగే ఈ కార్యక్రమానికి అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్న నిర్వాహకులు, ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారికి, మదిరెడ్డి గారికి, ఇంకా నాకు తెలిసిన పేర్లు అవి, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవి జగన్మాత శక్తిని యుక్తిని ఇచ్చి వాళ్ళందరూ కూడా విజయపథంలో నడిపించాలని అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.